బీహార్లో నితీష్ రాజ్ ముగిసింది. సామ్రాట్ శకం మొదలైంది. రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు సామ్రాట్ చౌదరి. కొత్త కేబినెట్లో జేడీయూ నుంచి 2 డిప్యూటీ సీఎంలు ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరడం లేదని సమాచారం. బీహార్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి ఎంపికయ్యారు. నూతన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సమక్షంలో బీహార్ బీజేపీ ఎల్పీ భేటీ జరిగింది. విజయ్ కుమార్ సిన్హా, మంగల్ పాండే సహా 4 నేతలు శాసనసభాపక్ష నేతగా సామ్రాట్ చౌదరి పేరును ప్రతిపాదించగా మిగిలిన ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి బీజేపీ నేతగా నిలవనున్నారు సామ్రాట్ చౌదరి. बिहार के लोकतंत्र के लिए, बिहार के विकास के लिए, बिहार की समृद्धि के लिए जिस तरह आदरणीय प्रधानमंत्री जी ने विकसित भारत का सपना देखा है, 2047 में भारत विकसित हो, और बिहार के मुख्यमंत्री तत्काल आज के मुख्यमंत्री नीतीश कुमार जी ने जिस तरह समृद्ध बिहार का सपना देखा है, हम तमाम भाई मिलकर इस बिहार को भी समृद्ध बनाएंगे और देश को भी विकसित बनाने का काम करेंगे. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సామ్రాట్ చౌదరి అనంతరం జేడీయూలో చేరారు. 2017లో బీజేపీలో చేరారు. సంస్థాగతంగా ఎదిగి బీహార్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. నితీష్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన కుష్వాహా వర్గానికి చెందిన ఓబీసీ నేత. రాష్ట్రంలో యాదవుల తర్వాత వీరి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. నితీష్ డిప్యూటీగా చేసిన సామ్రాట్ చౌదరికి సంస్థాగత వ్యవహారాలతో పాటు పాలన పైన మంచి పట్టుంది. దీంతో ఆయన వైపే మొగ్గు చూపింది బీజేపీ అధినాయకత్వం. అంతకుముందు 20 ఏళ్లు బీహార్ సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ను కలిసి రాజీనామా పత్రం అందజేశారు. కొత్త ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు నితీష్ కుమార్.